ఈడిదాకా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే తెలంగాణలో ఏం సొక్కంగా లేదు, అటవీ శాఖ కూడా తెలంగాణలో కూడా అటవీ శాఖ ఏం సొక్కంగా లేదు. నౌ మై డైరెక్ట్ క్వశ్చన్స్ టు ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషలీ, ఇక మీకు తెలుసు ఇక సార్ రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారు అండ్ ది డిఎఫ్ఓస్ రెస్పెక్టివ్లీ ఆకినేపల్లి విలేజ్లా ఇల్లీగల్ డైవర్జన్ ఆఫ్ 3000 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్. ఒక కంప్లైనెంట్, ఒక షెడ్యూల్ ట్రైబ్కి చెందిన ఒక వ్యక్తి, ఎవరాల మెయిన్ హక్కు అడవిల మీద వాళ్ళదే కదా, డ్వెల్లర్స్ కదా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలే. ఆకినేపల్లి విలేజ్లో రేవంత్ అన్న మీ అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ నేను చెప్తున్నా, ఆధారాలు ముంగట పెడుతున్నా, కంచా గచ్చిబౌలి ల్యాండ్లో ఏదైతే ఉత్సాహం చూపించారో మళ్ళీ ఎవడెవడైతే ఈ ఫారెస్ట్లను నాశనం చేస్తున్నారో వాళ్ళ ఊపిరి తీస్తారా? యూట్యూబర్ల గుడ్డలే ఉడదీయనికే డిసైడ్ అయిపోతారా? లేకపోతే మన తెలంగాణ రేవంత్ అన్న అడ్డగోలుగా అటవీ శాఖ మాయమవుతుంటే వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నదా? కట్ చేసి సీన్ లోపలికి పోతే రేవంత్ అన్న ఇల్లీగల్ డైవర్జన్ అబౌట్ 3000 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ ఆకినేపల్లి విలేజ్, బెల్లంపల్లి మండల్ ఫారెస్ట్ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నా. కంప్లీట్గా రిజర్వ్ ఫారెస్ట్ అనేది డిసపియరెన్స్ అయిపోయింది. ఎక్కడ? మండమరి విలేజ్లా, మంచిర్యాల డిస్ట్రిక్ట్లా, తెలంగాణ స్టేట్లా. ట్రైబల్స్కి మొత్తము హార్డ్షిప్ అయిపోయింది. వాళ్ళే ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కదా రేవంత్ అన్న. మళ్ళీ నేను పీసీసీఎఫ్ గారిని అడుగుతున్నా, వాళ్ళ జీవనోపాధి అడవి మీద డిపెండ్ అవుతుంది కదా, ఆ ట్రైబల్స్ యొక్క జీవనోపాధి ఈ అడవుల మీద అవుతుంది కదా. అక్కడ అన్యాయం, ఇక్కడ అన్యాయం, ఏడ న్యాయము ఏది ధర్మము అని ప్రశ్నిస్తే ఎవడన్నా మాట్లాడతాడా అని చెప్పి మాట్లాడుతున్నా. దీని మీద ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయాలని చెప్పి అక్కడి నుంచి ఉన్న ఆ ట్రైబల్స్కి సంబంధించిన ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా దాని మీద యాక్షన్ లేదు. ఆయన ఒక రిపోర్ట్ తీసుకోమన్నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్తోని. చైర్మన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీకి రాసిండు, మంచిర్యాల డిస్ట్రిక్ట్కి రాసిండు. ఆయన ఆనరబుల్ మెంబర్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ న్యూఢిల్లీకి ఒక లేఖ రాసిండు. సార్ వీళ్ళు చలనం లేకుండా పడున్నారు పీసీసీఎఫ్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు, కమ్మగ పుల్లగా తిని ఏసీ రూమ్లలో కూర్చొని పెద్ద పెద్ద ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. వీళ్ళని పెంచి పోషిస్తున్నది తెలంగాణ సర్కార్, ముఖ్యమంత్రి వర్యులు, ఆర్ టు దట్ మ్యాటర్ ఫారెస్ట్ మినిస్టర్. దీని మీద ఏమైనా రివ్యూ చేస్తున్నారా అని అంటే ఇక నేను అలా ఆలోచనకి ఇచ్చిపెడతాను. ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అసలు ఈ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ పేపర్లో ఉన్నది అని చెప్తారు. ఆ పేపర్లో ఎంత ఉన్నది అన్నది ఇప్పుడు మీకు నేను చూపిస్తా. గూగుల్ అర్త్ను తీసుకొని ఇలా భువన్ పోర్టల్ని సూపర్ ఇంపోజ్ చేసి క్యాల్కులేట్ చేస్తే ఎంత భూమి ఉన్నదో అనేది క్లారిటీగా తెలుస్తుంది. హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మాయమవుతున్నది. అయితే గూగుల్ మ్యాప్ని మేము దానిలో మళ్ళీ సూపర్ ఇంపోజ్ చేస్తే కంపార్ట్మెంట్ నెంబర్ 378 ఆకినేపల్లి పోర్షన్లా 303 ఎకరాలు ఉన్నది. ప్లస్ ఆర్ మైనస్ కొంచెం అక్కడక్కడ తీసుకోండి. టోటలింగ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 1243 acres భువన్ పోర్టల్ ప్రకారము. నేను ఆధారాలతో పెడుతున్నా, దాని వెబ్సైట్ కూడా పెట్టినా, మేము ఏడికేం తీసుకున్నాము. దాని తర్వాత పీసీసీఎఫ్ తెలంగాణ ఏమని చెప్తుంది అంటే ఈ ఎక్స్టెంట్ ఆఫ్ ఏకర్స్ ఏదైతే ఉన్నదో ఆకినేపల్లి విలేజ్లా 4174 ఎకరాలు ఉన్నదంటారు. ఏ బేస్ మీద ఉన్నది అని అంటే ఏ బేస్ మీద 3000 ఎకరాలు మాయమైంది. ఇది కేవలం ఆకినేపల్లి విలేజ్కే నేను మాట్లాడుతున్నా. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి లెటర్ రిఫరెన్స్ నంబర్ 660045 ఆఫ్ 2024 డేటెడ్ 18/12/2024 కాపీ కూడా ఎన్క్లోజ్ చేస్తా. మళ్ళీ ఈ విలేజ్లో 4100 సుమారు ఎకరాల భూమి ఉందని చెప్పి 3000 ఎకరాలు ఏడకు మాయమైంది. ఇది ఎక్స్ట్రాపోలేట్ చేసి చూస్తే మీకు దండం పెడతా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా, మన అటవీ సంపద తుంగలు దొక్కుతున్నా, ఆ అధికారులను నిలదీస్తున్నా. తెలంగాణ సర్కార్కి చేతులు జోడించి ఒక యూట్యూబర్ విజ్ఞప్తి చేస్తున్నాడు. యూట్యూబర్ ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నాడు. ఉపగ్రహ ఛానల్ చెయ్యంది ఒక యూట్యూబర్ చేస్తుంటే కళ్ళు మంటతో యూట్యూబర్ల మీద దాడా సారు. 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి ఏడికి మాయమైంది. కంచా గచ్చిబౌలి 400 ఎకరాలకే సుప్రీంకోర్టు ఇట్లా మాట్లాడితే ఆ 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కింద చాయ్ బిస్కెట్లు దాగుకుంటా, ఖర్చులు పెట్టుకుంటా, పెద్ద పెద్ద అఫిడవిట్లు ఇచ్చి కోర్టులకు సబ్మిట్ చేసి పెద్ద పెద్ద ఎంఓయూలు రాసుకొని ఇన్ని లక్షల ఎకరాలు ఉందని చెప్పి సామాన్య ప్రజల భూములు జప్తు చేసుకొని ఆన్ని అటవీ భూమి అని చెప్పుకుంటా దాన్ని ప్రూవ్ చేయలేక లెటర్లు ఇవ్వకుండా ఈగో డిస్ప్లే చేసి నడుపుతున్నా డిపార్ట్మెంట్ని అడుగుతున్నా. కెన్ యూ ఛాలెంజ్ చిత్రగుప్త్? అండ్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ
లీగల్ ఛాలెంజెస్ మై డియర్. ఒక యూట్యూబర్ ఛాలెంజ్ చేస్తున్నాడు బికాస్ కుత్కే జిగర్ పే టైరే హై హమ్. వాళ్ళకందరికీ చెప్తున్నా, కుత్కే జిగర్ పే అంటే ఇది గౌరవనీయంగా, సగౌరవంగా, వినయంగా ముఖ్యమంత్రి వర్యులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. సూపర్ ఇంపోజ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన స్క్రీన్ షాట్లు కూడా మేము ముంగట పెట్టినాం. టైమ్ అండ్ అగైన్ చేస్తూనే ఉన్నాం. మళ్ళా ఆకినేపల్లి విలేజ్ కాడికి మాట్లాడితేనే 3000 ఎకరాల భూమి ఆమ్ ఫట్ అయిపోయాయి. కంచాగచ్చి హోలీలా 400 ఎకరాలు ఆమ్ ఫట్ చేయవా, దానికి కంప్లీట్గా చిత్రగుప్త చెప్పే. ఇవాళ అటవీ శాఖ ఉన్నదా? పీసీసీఎఫ్ గారు పని చేస్తున్నారా? ఈ పీసీసీఎఫ్ మీద ఏమైనా రివ్యూ చేస్తున్నారా? ఫారెస్ట్ మినిస్టర్కి ఏమన్నా దీనిపైన ఆలోచన ఉన్నదా? ముఖ్యమంత్రి కార్యాలయం దీని మీద ఏమన్నా మాట్లాడగలుగుతుందా? లేక అసెంబ్లీలో ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ పనిశైలిని విమర్శిస్తే బట్టలు ఉడదీసి కొట్టడమేనా? ఐఎమ్ రిక్వెస్టింగ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, సార్ ఇది మీ రివ్యూలు అయితేనే దీనికి న్యాయం జరుగుతుంది సార్. తెలంగాణకు ఒక అగ్రెసివ్ ముఖ్యమంత్రి వచ్చిండని మేము అనుకుంటున్నాం. ఆ అగ్రెషన్ దారిలో పెట్టి వీళ్ళను దారిలోకి తీసుకొస్తే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది సార్. ఇలా సర్వే చేయిస్తే కాంగ్రెస్కి ఇంత బ్యాడ్ పేరు ఎందుకు వస్తున్నది అని అనేది యూట్యూబర్ల వల్ల కాదు సార్, మీరు చేస్తున్న పనుల వల్ల. అది ఎక్స్పోజ్ చేస్తున్న యూట్యూబర్లు తప్పులు ఎట్లయితారు సార్? వెనకటికి బీఆర్ఎస్ చేసిందే యూట్యూబర్లు ఎక్స్పోజ్ చేసిరని వాళ్ళు కూడా చెప్పారు. ఇవాళ మీరు అట్లనే మాట్లాడుతున్నారు. ఇవాళ మీ గ్రాఫ్ పడిపోయి ఇవాళ అబ్బా ఆ బీఆర్ఎస్ ఉంటేనే మంచిగుండు కదా అన్న తత్వానికి మీ సర్వేలల్లా బీఆర్ఎస్కి పెద్ద పేరు వచ్చింది అని అంటే ఇవాళ అధికార పక్షము అంధకార పక్షము ఫెయిల్ అయినట్టా లేదా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.